ఐసీటీఏ అండ్ ఐసీటీబీ 2 కూడా చెప్పమంటున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటుంది ఐసీటీఏ అండి. నెక్స్ట్ కమింగ్ ఇంకొక 2 క్లాసెస్‌లో ఐసీటీబీ కూడా కంప్లీట్‌గా చెప్తాను. లాస్ట్ క్లాస్ అంటే క్లాస్ 4లో అనుకుంటా అండి. చెప్పాను కదా ఐసీటీ భావన. ఇవంతా కూడా ఐసీటీఏలోకి వస్తది. సమాచార ప్రసార సాంకేతిక పరిచయం ఉంది కదా! ఇదంతా ఐసీటీఏలోకి వస్తది. చెప్పాను కదండీ. క్లాస్ 4లో అనుకుంటాను చెప్పాను వీటి గురించి. లైవ్ ప్రత్యక్షాలని, అలాగే ముందుగా రికార్డ్ చేసిన ఎగ్జాంపుల్స్. ఇది చూస్తే గుర్తుపడతారు మీరు. ఇది లాస్ట్ 4th క్లాస్‌లో అనుకుంటండి నేను చెప్పాను. ఇదే ఐసీటీఏ అండి. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనండి. కంప్యూటర్‌లో వివిధ భాగాలు ఇవంతా డిస్కస్ చేసుకున్నాం కదా! రకరకాల సాఫ్ట్‌వేర్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకున్నాం కదా! అదంతా ఐసీటీఏలోకి వస్తది. ఐసీటీబీలోకి వస్తది ఫ్రెండ్స్. సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రాన్ని ఒక 2 డేస్‌లో ఇది మొదలు పెడతాను. ఇది అవ్వగానే ఓకేనండి. అంతా మొదలు పెడతాను. మీకు అందరూ జూమ్ చేసి చూపించినా కనిపించదు. సో ఇదొక 2 డేస్‌లో కంప్లీట్ చేస్తానండి బుక్. ఈ రోజైతే ఇంటర్నెట్ గురించి అయితే తెలుసుకుందామండి. నెక్స్ట్ టాపిక్‌గా ఇంటర్నెట్‌లో డెఫినిషన్ ఇచ్చా చూడండి. కంప్యూటర్ అనుసంధానాన్ని నెట్వర్క్ అంటారు. ఈ నెట్వర్క్‌లో మళ్ళీ అనుసంధానాన్ని నెట్వర్క్ ఇంటర్నెట్ అంటారు. అంటే కంప్యూటర్ల అనుసంధానం ఒక నెట్వర్క్ అంటే మళ్ళా తిరిగి ఆ నెట్వర్క్‌లన్నీ కూడా మళ్ళీ తిరిగి అనుసంధానించబడటాన్ని ఆ యొక్క నెట్వర్క్‌ని ఇంటర్నెట్ అంటారనమాట. ఈ డెఫినిషన్ అయితే ఇంపార్టెంట్ అండి. ఇంకా తర్వాత ఇంటర్నెట్ ప్రయోజనాలని ఇచ్చారు. ఇవి జనరల్‌గానండి. మనకందరికీ ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాలు తెలుసు కదా! ఇది జనరల్ క్వెషన్‌లోకి వస్తది. లేదంటే ఒక్కసారి ఆ పాయింట్స్ చూసుకున్నా పర్లేదు. ఇవే ఇస్తారండి. లేదంటే జనరల్‌గా కదా అది ఇంపార్టెన్స్ అనేది కంప్యూటర్ నెట్ యొక్క ఇంటర్నెట్ ఇంపార్టెన్స్ అనేది ఏది ఇచ్చినా మనం రాయగలం. ఇక్కడ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ అడిగారండి. వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అంతా మిగతాదంతా అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే అంతగా ఏమీ లేవండి. అలాగే కొన్ని బ్రౌజర్ నేమ్స్ అయితే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనకి గూగుల్ బ్రౌజర్ ఒకటి తెలుసు కదా! అది కాకుండా altavista.com అనేది కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అనమాట. ఓకేనండి. మనకి ఇదొకటి ఇంపార్టెంట్ లైన్ అండి. www అనేది కోట్లాది పేజీల సమాచారం ఉంటుంది. ఇది ఇంటర్నెట్లో ఒక భాగమని, ఇంటర్నెట్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునే లేదా పంపిణీ చేసే పద్ధతిలో ఒకటండి. దీని నుంచి ఒకసారి అయితే బిట్ ఫ్రేమ్ చేశారండి. అంతే. మిగతావన్నీ కూడా అంత ఇంపార్టెంట్గా ఎగ్జామ్కి వచ్చేవి ఏమీ లేవంటే రాలేదు కూడాను. ఈమెయిల్ గురించి ఇచ్చారు. ఈమెయిల్ యొక్క ఇంపార్టెన్స్ కానీ లేదా ఈమెయిల్ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు అలాంటి జనరల్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. ఇది ఒకసారి మీరు చూసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇట్లా జూమ్ చేసింది లేదు అంటే వాళ్ళు ఓన్గా ఇచ్చినా కూడా పెద్ద ఈమెయిల్ గురించి మనం రాయొచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్గా దేని నుంచి వస్తున్నాయంటే ఈ టాపిక్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. షార్ట్ కట్ కీస్ అని ఉన్నాయి కదా, దీని నుంచి 100% ఒక బిట్ అయితే టెట్కి ఇస్తున్నారండి. అయితే చూడండి, ఈ పేజ్ మొత్తం షార్ట్ కట్ కీసే అనమాట. ఇందులో నేను ఇంకా కొంచెం ఇంపార్టెంట్వి హైలైట్ చేశాను. ఆల్రెడీ టెట్కి వచ్చినవి అవి చూసుకున్నా పర్లేదు, లేదా మిగతావి కూడా ఒక్కసారి చూసుకోండి. షార్ట్ కట్ కీస్ అనమాట. ఐకాన్ పేరు హెల్ప్ అండి. హెల్ప్కి మనం యూజ్ చేసే కమాండ్ లేదా కీ ఏంటంటే F1 అనమాట. హెల్ప్ అనగానే F1. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే F1 అనే షార్ట్ కట్కి దేనికి యూజ్ చేస్తారంటే హెల్ప్ అని. ఓకేనండి. నెక్స్ట్ కట్కి Ctrl+X. నెక్స్ట్ వచ్చేసి కాపీకి Ctrl+C అనేది కాపీ చేయడానికి. అలాగే పేస్ట్ మనకు తెలుసు కదండి. Ctrl+V పెడితే పేస్ట్ అవుతుంది. మనం కట్ చేసింది పేస్ట్ అవుతుంది, లేదా కాపీ చేసింది పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ పెయింటర్ అండి. డాక్యుమెంట్లో ఒక పేజీలో ఉన్న టెక్స్ట్ ఫార్మాట్ను మరొక టెక్స్ట్కి తరలించడం. దీనికి వాడే కమాండ్ ఏంటంటే Ctrl+Shift+V. మనం కమాండింగ్ కంట్రోల్స్ ఉంటాయి. అందులో కంట్రోల్ ప్లస్ ఒకటేసరికి షిఫ్ట్ ప్లస్ ఇంకో చిటికెన వెళ్తూ V 3 కూడా టైప్ చేస్తే ప్రెస్ చేస్తే అప్పుడు ఫార్మాట్ పెయింటర్ అనమాట. డాక్యుమెంట్లో ఒక పేజీలో ఉన్న టెక్స్ట్ ఫార్మాట్ను మరొక టెక్స్ట్లోకి తరలించడం జరుగుతుంది. సో ఈ లైన్ అంతా కూడా చదవనవసరం లేదు మీరు. ఫార్మాట్ పెయింటర్కి యూజ్ చేసే షార్ట్ కట్ లేదా ఐకాన్ విధి లేదా కమాండ్ ఏంటి అంటే Ctrl+Shift+V. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఫేస్ అండి. ఫ్రంట్ కాదు, ఫాంట్ అనమాట. ఫాంట్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, సైజు, మన లెటర్స్ యొక్క సైజ్ అనమాట. నెక్స్ట్ ఫాంట్ సైజు, ఫాంట్ ఫేస్ ఒకటి. ఫాంట్ ఫేస్కి అయితే Ctrl+Shift+F అనమాట. నెక్స్ట్ ఫాంట్ సైజ్కి Ctrl+Shift. చూసారా, ఆ రెండింటికి Ctrl+Shift ఉంది. ఫేస్ కాబట్టి F అని సింపుల్గా, ఫాంట్ సైజ్కి మాత్రం P అని గుర్తుపెట్టుకోండి.
అలాగే గ్లో ఫాంట్, షింక్ ఫాంట్ అంటే ఫాంట్ సైజ్ని పెద్ద చేయడానికి. అంటే కంట్రోల్ ప్లస్ గ్రేటర్ దాన్ సింబల్ ఒకటి, లెస్ దాన్ సింబల్ ఒకటి. ష్రింక్ ఫాంట్ అంటే ఏమిటంటే ష్రింక్ అంటే ఏంటి తెలుసు కదండి, తగ్గించడం. ఈ రెండిట్లకంటా కూడా ఆ రెండు ఫాంట్ సైజు, ఫాంట్ ఫేస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫాంట్ కేస్ అండి. ఎంపిక చేసిన టెక్స్ట్ అక్షరాలను అప్పర్ కేస్ క్యాపిటల్స్ నుండి లోయర్ స్మాల్ కేస్ లెటర్స్కి మార్చడానికి. మనకి పైన బోల్డ్ లెటర్స్ ఉంటాయి కదా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అట్లాగా, వాటి నుంచి కింద స్మాల్ ఏ, స్మాల్ బి అట్లా ఉంటాయి కదా, వాటిలోకి మార్చాలంటే షిఫ్ట్ ప్లస్ F3. ఇది టెట్కి అడిగి ఉన్నారండి, షిఫ్ట్ ప్లస్ F3. నేను రెడ్ కలర్లో రాసినవి టెట్కి అడిగారనమాట. ఈ తర్వాత ఇవి ఏమీ కూడా అడగలేదండి, కానీ ఒక్కసారి అయితే ఈ లాస్ట్లో రీప్లేస్ అని చూడండి. పద సముదాయాన్ని నిర్దేశిత పద సముదాయంతో లేదా చిహ్నాలుగా మార్చడాన్ని కంట్రోల్ ప్లస్ H అని యూజ్ చేస్తారు కమాండ్. లేదా సెలెక్ట్, మొత్తం టెక్స్ట్ను సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ప్లస్ A, కంట్రోల్ ప్లస్ ఆల్ క్లిక్ చేస్తాం కదా అది. నెక్స్ట్ ఫైండ్, టెక్స్ట్లోని ఏదైనా పదం సంఖ్యలు కనుగొనడానికి కంట్రోల్ ప్లస్ F అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ లైన్ స్పేసింగ్, టెక్స్ట్లో ఉన్న వాక్యాల మధ్య ఖాళీ స్థలం నిర్దేశించిన విధంగా వదలటం. అంటే లైన్కి మధ్య స్పేసింగ్కి, సింగిల్ లైన్కి అయితే ఏంటి, 2 లైన్ స్పేస్ ఉంచాలంటే ఏంటి, లేదు సగమే 1.5 లైన్ యూజ్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తారు అని అడుగుతారు. సింగిల్ లైన్కి అయితే కంట్రోల్ ప్లస్ 1, డబల్ లైన్ 2 లైన్లు స్పేస్ ఉండాలి కంట్రోల్ ప్లస్ 2, కంట్రోల్ ప్లస్ 5 అనేది 1.5 లైన్స్కి అనమాట. నెక్స్ట్ పారాస్ గురించి కొన్ని కామెంట్స్ అంటే పారాగ్రాఫ్స్లకు. పారాగ్రాఫ్స్ రాసినప్పుడు మనం కొన్ని పారాగ్రాఫ్స్లు సెంటర్లోకి, కొన్ని రైట్ సైడ్కి మారుస్తాము. ఇప్పుడు కాంపోజిషన్లో చూసారా, మనం మధ్యలోంచి మొదలు పెడతాం పారాగ్రాఫ్, అలాగా కొన్ని మధ్యలోంచి మొదలు పెడతాం, కొన్ని ఎండింగ్ నుంచి అలా. అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వాడే కంట్రోల్ కమాండ్స్ అనమాట అండి. పారాగ్రాఫ్ ఇండెంట్, ప్రారంభ స్థానాన్ని మార్చడం అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ చేయడానికి కంట్రోల్ ప్లస్ T అన్న యూజ్ చేస్తారు, లేదా కంట్రోల్ ప్లస్ Q. నెక్స్ట్ అలైన్ లెఫ్ట్, పారాగ్రాఫ్ టెక్స్ట్ అంటే ఎంపిక చేసిన టెక్స్ట్ను పేజీ ఎడమ అంచుకు మార్చడం. ఎడమ అంచుకు అంటే ఇప్పుడు సపోజ్ లెటర్ రైటింగ్స్లోనే ఉన్నాయనుకోండి, మనం అడ్రస్ అంతా ఒక చోటకి అట్లా మారుస్తాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. మనం పారాగ్రాఫ్ని ఒక్కోసారి సెంటర్లోకి అట్లా చేంజ్ చేస్తాం కదా, దానికి అలైన్ సెంటర్. నెక్స్ట్ అలైన్ రైట్, అలైన్ జస్టిఫై అనమాట. అలైన్ జస్టిఫై అనేది ఇందులో ఇంపార్టెంట్, చెప్తాను దాని గురించి. అలైన్ లెఫ్ట్ అంటే అంచుకు మార్చడం, ఎడం వైపుకి మార్చడం, అది ఈజీగా గుర్తుంటుందండి. కంట్రోల్ ప్లస్ L లెఫ్ట్, కంట్రోల్ సెంటర్ C, కంట్రోల్ ప్లస్ C. కంట్రోల్ రైట్ అంటే కంట్రోల్ ప్లస్ R అనేది కమాండ్ అనమాట. సో అలైన్ జస్టిఫైన్లో కొంచెం స్పెషల్ అండి. అంటే మనం పారాగ్రాఫ్లు చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కొన్నేమో లైన్స్ షార్ట్గా వస్తాయి, కొన్ని పొడవుగా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ మనకి మంచిగా ఒకటే లెవెల్లో రావటం కోసం ఏం చేయాలంటే జస్టిఫై అనే కమాండ్, కంట్రోల్ ప్లస్ జస్టిఫై J అని క్లిక్ చేస్తే అవన్నీ లైన్గా వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎడ్జెస్లు చూడండి, నుండి అని ఉంది, అదొక లైన్లో ఉంది. షిఫ్ట్ F అనేది ఒక లైన్లో ఉంది, కంట్రోల్ B అనేది. అలా కాకుండా ఇవన్నీ సేమ్ ఒకటే లా రావాలనుకోండి, ఇక్కడ వరకే రావాలి. ఇట్లా మనం అది జస్టిఫైని క్లిక్ చేస్తే ట్రిమ్ అయిపోద్ది అన్నట్టు. అక్కడ వరకు అడ్జస్ట్ అయ్యి మిగతా లెటర్స్ కిందకి వచ్చేసి ఒక ఆర్డర్లో కనిపిస్తాయి అన్నమాట. సో జస్టిఫై అనేది ఇందులో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫాంట్ అనమాట. ఫాంట్ కేసు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇందులో ఇటాలిక్ అనేది ఇంపార్టెంట్ అని చూడండి. ఇందాక ఫాంట్ కేస్ అంటే చెప్పాను కదండి, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ని మార్చడం కోసం షిఫ్ట్ ప్లస్ F3 యూజ్ చేస్తాం. బోల్డ్ అంటే మనది డార్క్గా బ్రైట్గా కనిపించడం కోసం బోల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక రకంగా ఉంది, ఇది ఐకాన్ అనేది బోల్డ్గా ఉంది. అలాగే కంప్యూటర్లో మనకి బోల్డ్ అనే ఆప్షన్, ఎంపిక చేసే టెక్స్ట్ను మందంగా అంటే తెలుసు కదండి, కొంచెం లావుగా బ్రైట్గా హైలైట్ చేయడం కోసం కంట్రోల్ ప్లస్ B యూజ్ చేస్తాం. ఇటాలిక్ అనమాట, ఇటాలిక్లోకి టెక్స్ట్ ఇటాలిక్లోకి మార్చడం కోసం రకరకాల ఇవి ఉంటాయి కదండి లెటర్స్ మోడల్స్లో, వాటిలోకి మార్చడం కంట్రోల్ ప్లస్ I అనమాట. అండర్లైన్, ఎంపిక చేసిన టెక్స్ట్ క్రింద గీత గీయడానికి కంట్రోల్ ప్లస్ U అండర్లైన్, అది ఈజీగానే గుర్తుంటుంది. సో ఇవేనండి కమాండ్స్. వీటి నుంచి అయితే ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. చాలా అండి, ఇంతకన్నా ఎక్కువ అసలు కంప్యూటర్ అంటే చాలా ఉంటుంది, కాకపోతే ఇంతకన్నా ఎక్కువ మనకి ఏమి ఇవ్వట్లేదు.
నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ గురించి ఇచ్చారండి. స్ప్రెడ్షీట్ దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్ స్ప్రెడ్షీట్ అనమాట. స్ప్రెడ్షీట్ అనగా ఇది ఎక్సెల్ తరహాలోనే ఒక ప్రోగ్రామ్ డేటా నిల్వ చేసి మదింపు చేసి నిర్వహించేందుకు దీనిని వాడతారు. ఈ ఎక్సెల్ గురించి తెలుసు కదండి, సెల్స్ ఉంటాయి ఓకేనండి. అడ్డంగా ఉన్నాయేమో కాలమ్స్ అంటారు, నిలువుగా ఉన్నాయి రోస్ అంటారు కదా. 1 2 3 వేసి ఉంటాయి పైన కింద. మనకు ఐడియా ఉన్నది కదా ఆల్రెడీ కంప్యూటర్ గురించి కొద్దిగా. సో కాలమ్స్ అంటారు, రో అంటారు, ఏబీసీ అని అట్లా ఉంటాయి కదా. సెల్ ఏమంటారు, సెల్స్ అంటారు కదండి. ఇక్కడ చూడు హైలైట్ చేశాడు, అది సెల్ తెలుసు కదండి. ప్రింట్ అసలు బుక్ సరిగ్గా లేదు ఫ్రెండ్స్, ఇదిగోండి అట్లా ఉంది. మామూలుగానే అది గుడ్ ఫోను, దానికి తోడు ఈ ప్రింట్ కూడా అలా ఏడ్చింది. సో సెల్ అండి, రో మరియు కాలంల కూడిక ప్రదేశాన్ని సెల్ అంటారు తెలుసు కదండి. ఇదిగోండి ఇట్లా, ఇది ఒక రో కాలం, ఈ రెండిట్లో ఉన్న ఈ మధ్య గడిని రెక్టాంగిల్లా ఉంచండి, దాన్ని సెల్ అంటారు. నెక్స్ట్ దాని గురించి అడిగారండి బిట్ అందుకు చెప్తున్నారు. రో నెక్స్ట్ కాలం అంటే అడ్డ వరుసని రో అంటారు, నిలువు వరుసని గీతల్ని కాలం అంటారు. ఇది ఎట్లా అడిగారండి, సెల్ అడ్రస్ అంటే ఏంటి, నిలువు వరుసలను అక్షరాలతోనూ అడ్డ వరుసలను సంఖ్యలతోనూ సూచిస్తారు. అక్షరం తర్వాత సంఖ్య రాస్తే సెల్ అడ్రస్ అవుతుంది. సెల్ అడ్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏబిసిడిలో ఏ తర్వాత 12 అనేది అడ్రస్ అనమాట. ఇప్పుడు అన్ని సెల్స్ ఉన్నాయి కదా, అన్ని రెక్టాంగులర్ బాక్సెస్లో మనం ఏది గుర్తుపట్టాలంటే అడ్రస్ అనమాట. 12 A12 B4 అనేది ఒక అడ్రస్ అనమాట. ఆ 4 12 అవన్నీ నెంబర్స్ అడ్రస్లు అనమాట, సెల్ అడ్రస్లు. సో ఇది దీని నుంచి బిట్ అయితే అడిగారండి, అక్కడ టెట్ అని రాశాను కదా, ఒకసారి చూసుకోండి. ఎక్సెల్ ఇంటర్ఫేస్ అండి. ఎక్సెల్ స్టార్ట్ చేయగానే ఖాళీతో అది ఓపెన్ అవుతుంది కదా, అందులో 3 వర్క్షీట్లు, షీట్ 1 షీట్ 2 షీట్ 3 ఉంటాయి కదా, వాటినే ఏమంటారంటే ఎక్సెల్ ఇంటర్ఫేస్ అంటారు. అది ఇంపార్టెంట్ బిట్ అండి. ఎక్సెల్ ఇంటర్ఫేస్ అంటే ఇదే. షీటు ఓపెన్ చేయగానే ఇప్పుడు పేజెస్ కింద వస్తూ ఉంటాయి కదండి, పేజ్ 1 పేజ్ 2 పేజ్ అలా క్లిక్ చేసి కూడా మనకి ఎన్ని పేజెస్ కావాలితే అలాంటి వైట్ పేజెస్ వస్తూ ఉంటాయి. సో దాన్నే ఎక్సెల్ ఇంటర్ఫేస్ అండి. నెక్స్ట్ కొత్త వర్క్ బుక్ని క్రియేట్ చేయడం ఎలా, ఫైల్ మెనూని క్లిక్ చేయాలి, స్క్రీన్ పైన న్యూ వర్క్ బుక్ టాస్క్ ప్లేన్ వస్తుంది, బ్లాంక్ వర్క్ బుక్ క్లిక్ చేయాలి. ఇదంతా కూడా ఏం అడగరండి, జస్ట్ కొత్త వర్క్ బుక్ని క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తాము అంటాడు, బ్లాంక్ వర్క్ బుక్ క్లిక్ చేయాలి అంతే. అంతకుమించి ఇవన్నీ కూడా గుర్తుపెట్టేసుకోవాలా. ఇప్పుడు మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏం రాసేయక్కర్లేదండి, అంత టెన్షన్ పడక్కర్లేదు, చాలా బేసిక్గా అడుగుతారు, ఇవి చేసుకున్నా సరిపోద్ది. ఇదైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టెట్ అడిగారు. ఫార్ములాను ఉపయోగించడం అనమాట. ఎక్సెల్ షీట్లో జనరల్గా ఫార్ములాస్ యూస్ చేసి మనం క్యాల్కులేషన్స్ అవి చేస్తూ ఉంటారండి. ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్సెల్ షీట్ దానికి యూస్ చేస్తారు. పైన గల యాక్టివ్ సెల్లో ఫార్ములాను టైప్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ బిట్. ఫార్ములాకి ముందు = పెట్టాలి. టెట్లో ఏమని అడుగుతారు, ఫార్ములాకి వెనక అని అడుగుతారు. వెనక కాదండి, ముందు ఫస్ట్ ఈ సెల్స్లో, దీన్నే యాక్టివ్ సెల్ అంటారు. చూడండి ఇక్కడ హైలైట్ చేసి ఉన్నారు కదా, ఇది డాటెడ్ లైన్స్లో వస్తుంది. మనం మామూలుగా కంప్యూటర్లో చూస్తే డాటెడ్ లైన్స్లో ఇలా వస్తూ ఉంటుంది. దాన్ని యాక్టివ్ సెల్ అంటారు అనమాట. అక్కడే మనం క్లిక్ చేసి మనం ఏదైనా టైప్ చేయొచ్చు అనమాట. ఓకేనా అండి. సెల్ అడ్రస్ కానీ ఏదైనా నెంబర్స్ కానీ ఏదైనా చేయొచ్చు. చేసి ముందు ఫస్ట్ = పెట్టాలి. = పెట్టి చేస్తారు. వాడు అదే అన్నాడు. ఏమన్నాడు, యాక్టివ్ సెల్లో ఫార్ములాను టైప్ చేయాలంటే ముందు ఏం యూజ్ చేయాలి, = అనే గుర్తుని ముద్రించాకే ఫార్ములాని చేయాలన్నమాట. మీకు ఆల్రెడీ కంప్యూటర్ కొంచెం టచ్ ఉంటే కనుక నాకు చూసి నవ్వొస్తూ ఉండొచ్చు, ఎంత చిన్న విషయాలు చెప్తుంది ఏంటని. గ్రాఫ్లు సృష్టించడం గురించి ఇచ్చారండి. దీని నుంచి ఇప్పుడు బిట్ అయితే రాలేదు, జస్ట్ చూడాలంటే ఒకసారి చూసుకోండి. ఇవి కూడా ఇన్సర్ట్ మెనూ గురించి కూడా ఎప్పుడు అడగలేదండి, జస్ట్ ఒక రఫ్గా ఒక్కసారి చూసుకోండి సరిపోద్ది. ఇప్పుడు అడగలేదు, అంత డీప్గా అడగడు. ఎంఎస్ పవర్ పాయింట్ యొక్క యూజెస్ మాత్రం అడుగుతాడండి. ఏదైనా ఒక టెక్స్ట్ని అందంగా ఆకర్షణీయంగా చూపరులకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి ఉపయోగపడే కంప్యూటర్లో చేసిన చిత్రీకరణను ఎంఎస్ పవర్ పాయింట్ అంటాడు. అందులో చిత్రీకరణ ఆకర్షణీయంగా బొమ్మలతోటి స్లైడ్ షోస్ తోటి చేసేది ఏంటి అని అడిగితే కనుక క్వశ్చన్లో కళ్ళు మూసుకుని పవర్ పాయింట్ అని పెట్టేసిరండి. ఉపయోగాలు అనమాట. ఇంకా ఫర్దర్గా ఇచ్చారు చూడండి. ప్రేక్షకులకు హ్యాండ్అవుట్ రూపంలో దీనిని అందించవచ్చు. దీనిని బొమ్మలు, రంగులు, టెక్స్ట్, సౌండ్ క్లిప్ లేదా యానిమేటెడ్ వస్తువులను ఉపయోగించి ఆకర్షణీయంగా చేయవచ్చు. ఇదే బిట్ అండి. ఎంఎస్ ఆఫీస్ని
యొక్క ఉపయోగాలు ఏంటని ఈ దీని నుంచి బిట్ ఫ్రేమ్ చేసి ఇచ్చాడు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ఆఫీస్ యొక్క ఉపయోగాలు ఏంటి అని అడుగుతాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లాగే ఇచ్చాడండి. బొమ్మలు రంగులు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇదే. నెక్స్ట్ క్లాస్లో ఎంఓఓసి గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎంఓఓసి డెఫినేషన్ ఇంపార్టెంట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ఇంపార్టెంటే. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే లెంత్ ఎక్కువైనా కూడా మీరు చూడట్లేదు, వేస్ట్ అయిపోతుంది అనమాట. నాకైతే ఒకటే వీడియోలో మొత్తం ఒక క్లాస్ అంతా అవగొట్టేయడం ఇష్టమండి. అది కొంచెం అప్లోడింగ్ టైం తీసుకున్నా కూడా మీకు ఒకసారి ఒక వీడియో క్లిక్ చేశారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరే అలాంటి వీడియోసే నా డిఎస్సి ప్రిపరేషన్లో చూస్ చేసుకునేది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక డైనాస్టీ కాకతీయ సామ్రాజ్యం ఉందనుకోండి, అది ఎంత లెంత్ అయినా పర్లేదు, ఒకే ఒక్క వీడియోలో ఉంటే ఆ వీడియో చూసుకుని ఫాలో అయిపోవచ్చు. నేను అదే ఉద్దేశంతో కొంచెం లాంగ్ వీడియోస్ కానీ చేస్తాను, 17 minutes అట్లా వచ్చి, కానీ చూడట్లేదు అనమాట. సో అందుకే ఇంకా షార్ట్గా కాస్త టైమే తీసుకుని చిన్న చిన్న టాపిక్స్గా చెప్తున్నాను. నెక్స్ట్ రేపు ఇంకొక వీడియోలో మిగతా టాపిక్ అంతా కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. బాయ్.